నేను ఇప్పుడు వేసుకోను కదా. God knows. Anyway. మళ్ళీ అక్కడ గాజు ముక్కలు, ఇక్కడ మల్లెపూలు. ఏంటిదంతా? నో డౌట్ నువ్వు లేనప్పుడు మీ హస్బెండ్ ఎవరితోనో అఫేర్ మెయింటైన్ చేస్తున్నాడు. పైగా నువ్వే చెప్పావు కదా మీరిద్దరు ఇంకా కలవలేదని. అందుకే ఆ గ్యాప్ వేరే వాళ్ళతో ఫిల్అప్ చేస్తున్నట్టున్నాడు. కానీ తను ఇట్లాంటి టైప్ అంటే నేను నమ్మలేకపోతున్నాను. పిచ్చిదానా, మగాళ్ళందరూ ఒక్కటే టైపే. వాళ్ళకి ఎక్కడ తిన్నామా అన్నది ముఖ్యం కాదు, తిన్నామా లేదా అన్నదే ముఖ్యం. ముందెళ్ళి అదెవరితో తెలుసుకో. ఇక్కడుందేంటి? సోనీ, ఇక్కడున్నావేంటి? ఆఫీస్కి వెళ్ళలేదా? హే డార్లింగ్, నిన్నే అడిగేది, ఆఫీస్కి వెళ్ళలేదా? క్యాబ్ మిస్ అయింది. క్యాబ్ మిస్ అయిందా? తొందర రెడీ అవ్వచ్చు కదా. చూడు ఇప్పుడు అనవసరంగా లీవ్ అయింది. భయపడకు, నేను ఇంట్లో ఉండనులే. వాట్? అదే సుజీకి కాల్ చేశాను, వచ్చి పికప్ చేసుకుంటా అంది. ఓహో, అయితే సుజ్జి వస్తుందన్నమాట. యా. ఓకే, ఖచ్చితంగా సుజ్జి వస్తుంది కదా? వస్తుందనే కదా వెయిట్ చేస్తోంది. ఓహ్, I'll just freshen up and come. అమిత్, సుజీ వచ్చింది, నేను వెళ్తున్నాను. ఓకే, డోర్ లాక్ చేసి వెళ్ళిపో. బాయ్ బాయ్. ఎందుకంత లేట్ జాకీ? మళ్ళీ ఫ్లైట్ మిస్ అయింది. ఐ మిస్డ్ యు జాకీ. లేకపోతే నేను ఉండలేను జాకీ. నేను కూడా నువ్వు లేకుండా ఉండలేను. ఎంత బాగుంది జాకీ. నీ బుగ్గలు కూడా బాగున్నాయి. మీ జాకీ. I want you జాకీ. I want you. నువ్వు నాకు కావాలి జాకీ. నాకు కూడా నువ్వు కావాలి. బేబీ జాకీ. Let's go జాకీ. వర్జీనియా వర్జిన్స్ దొరకని ఈ రోజుల్లో నేను వర్జిన్గానే చచ్చిపోతానేమో. దీని ఎంకమ్మ, దీనికి అన్నీ ఇచ్చాడు, ఫీలింగ్స్ ఇవ్వలేదురా బాబోయ్ దేవుడు. ఛ, మనిషిగా బతికే కంటే మగోడుగా చచ్చిపోవటం బెటరు. ఎంతసేపు కూర్చున్నా ఇంతే. దూరం నుంచి చూస్తే సిటీ కూడా అందమైన అమ్మాయిలా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తేనే కదా
దాని అసలు రంగు తెలిసేది. సోనియా, ఏంటి సోని ఇక్కడ ఉన్నావు? ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? ఎనీ ప్రాబ్లం? చెప్పలేను. అలా అని చెప్పకుండా ఉండలేను. మరైతే చెప్పొచ్చు కదా, దాచుకొని లోపల ఎందుకు బాధపడటం? ఏం చెప్పమంటావు? మా ఆయన ఒక వెధవని చెప్పమంటావా? నేను ఇంట్లో లేనప్పుడు నా లంగాలు బ్రాలు వేసుకుని నా పక్క మీద ఇంకొకరితో, అది కూడా ఇంకొక అబ్బాయితో కులుకుతూ ఉంటాడని చెప్పమంటావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థం కాలేదా? మా ఆయన గే. పచ్చిగా చెప్పాలనుకో, మొగుడికి సంపాదన లేకపోతే తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడచ్చు. బాధ్యత లేకపోతే తోడబుట్టిన వాళ్ళకి చెప్పి దారికి తెచ్చుకోవచ్చు. అసలు చెప్పుకోవడానికి నోరు రాని వీడి గురించి నేనెవరికి చెప్పుకోవాలి మదన్? బాధపడకు సోనియా. నేను బాధపడట్లేదు, నరకం అనుభవిస్తున్నాను తెలుసా. నాకు చచ్చిపోవాలనుంది. హే, నువ్వేంటి అప్పుడే? నీతో ఎంజాయ్ చేద్దామని. నాతో ఎంజాయ్? హే, కళ్ళేంటి ఎర్రగున్నాయి? హో, వర్క్ స్ట్రెస్సా? అవునులే, రాత్రంతా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసావు కదా. అవును, వాడు నిన్ను బాగా సుఖపెడుతున్నాడా? వాట్? ఒక వయసులో ఉన్న అమ్మాయి కాలేజ్ ఎగ్గొట్టి బాయ్ ఫ్రెండ్తో పార్కులకి సినిమాలకి తిరుగుతుందనుకో, ఆ అమ్మాయిని లవర్ అంటారు. అదే ఒక పెళ్ళైన అమ్మాయి ఆఫీస్కి వెళ్తున్నానన్న అబద్ధం చెప్పి రాత్రంతా వాడితో వీడితో తిరుగుతుందనుకో, దాన్ని అంటారు. అమిత్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఓ, నీకు లాంగ్వేజ్ ప్రాబ్లమా? అయితే తెలుగులో అంటావు. నేను నువ్వేంట్రా? ఇదా ఇదా ఇదా? అవునరా, నేను 10 మందితో పడుకుంటున్నా, నువ్వు కూడా వస్తావా? ఉందా నీకంత కెపాసిటీ? అయితే రారా, చేతకని చెమట. సంస్కారం అంటే ఏంటో తెలిసిన వాడిని మగాడంటారు, సంసారం చేయడం తెలిసిన వాడిని మొగుడు అంటారు. ఈ రెండు తెలియని నీకేం తెలుసురా ఆ అమ్మాయితో ఎలా మాట్లాడాలో? అవును, నేను అదే. ఇప్పుడేంటి? మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అనలేదే. నువ్వే నా ప్రొఫైల్, నా స్టేటస్, నా డబ్బుని చూసి నా వెంట పడ్డావు. మరి నువ్వైనా చెప్పచ్చు కదా నేను మగాడిని కాదు అని. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మా అమ్మ బాబు నిన్ను చేసుకోకపోతే చేస్తానని బెదిరిస్తే నీ మెడలో తాళి కట్టాను. నేనింతే, ఇలాగే ఉంటాను. అలా చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటానంటే ఒప్పుకోను, తీస్తా. నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోవడానికి నేనేం గాజులు తొడుకునిలేను నీలాగా. నోరు మూసుకొని రావే. అమిత్, వద్దు. అమిత్, my God, it's hurting. మర్యాదగా చెప్తున్నాను, అమిత్, వద్దు. చూడు, అప్పు చేసి కట్టిందైనా పర్లేదు, ఓ ఇల్లుండాలి. లోన్ తీసుకొని కొన్నా పర్లేదు, ఓ కారు ఉండాలి. అలాగే కాపురం చేయకపోయినా పర్వాలేదు, ఓ పెళ్ళాం ఉండాలి. అప్పుడే మనకి సొసైటీలో గౌరవం. అందుకే నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఈ రోజు నుండి ఈ రూమే నీ కేర్ ఆఫ్ అడ్రస్. చూడు,
నాకు కూడా 6 ప్యాక్ పెళ్ళాం కావాలి. 6 ప్యాక్ అంటే ఏంటో తెలుసా?